కీర్తిశేషులు పెండేగంటి వెంకట సుబ్బయ్య గారు దాదాపు 40 సంవత్సరాల క్రితము వాసవి పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలేజీ ఏర్పాటు చేసి ఇప్పటికి 40 సంవత్సరం అవుతున్నా కౌన్సిలింగ్ కోసము పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ కోసము ఇతర ప్రాంతాలకు పోయి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చాలా ఇబ్బంది పడేవారు. అటువంటి సమస్య లేకుండా ఈరోజు మన గౌరవ మంత్రి గారు బనగానపల్లినే కౌన్సిలింగ్ పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినారు. అందువల్ల చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే దూర ప్రాంతాలకు పోయి కౌన్సిలింగ్ పోయి అక్కడ చాలా ఇబ్బందులు పడి ఒకవేళ సర్టిఫికేట్ తీసుకుపోయినా మర్చిపోయినా ఆ ఇబ్బందులు గురి కాకుండా దగ్గర ప్రాంతంలో ఏర్పాటు చేసి మాకు ఈరోజు మంచి సౌకర్యం ఏర్పాటు చేసినారు. అందుకు గౌరవ మంత్రి గారు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కాలేజీ ఏర్పాటు 40 సంవత్సరాలు ఇబ్బందులు లేకుండా ఈరోజు చేసినందుకు కాలేజీ యాజమాన్యానికి మరియు అదేవిధంగా గౌరవ మంత్రి గారికి మనం ధన్యవాదాలు బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోయే రోజులలో కౌన్సిలింగ్ ఇక్కడే ఏర్పాటు చేసి ఇదే కంటిన్యూషన్ చేయవలసిందిగా నేను ఈ సభముఖ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు ఇబ్బంది పడకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా కౌన్సిలింగ్ కూడా ఏదన్నా భోజన వసతి అయినా కూడా ఏర్పాటు చేయకుండా దగ్గర ప్రాంతం కాబట్టి పోయి తినేసడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మంచి అవకాశం మాకు కల్పించినటువంటి గౌరవ మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఏర్పాటు చేసిన వీళ్ళందరూ తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లల తరఫున కూడా మేము ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా మన బీసీ జనార్దన్ మినిస్టర్ గారికి శుభాభినందనాలు. ఈడ మనం ఐటీఐ పెట్టినందుకు పాలిటెక్నిక్ పెట్టినందుకు ప్రతి ఆడపిల్లలకు మగవాళ్లకు ప్రతి ఒక్కరికి సులభంగా ఉంది. ప్రత్యేక ప్రశాంతంగా ఉంది. వాతావరణం అన్నీ బాగున్నాయి. దగ్గర పేరెంట్స్ లేకుండా కూడా రావచ్చు. ఏదైనా కానీ చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిన మన బీసీ జనార్దన్ మినిస్టర్ గారికి ప్రత్యేక మరీ ధన్యవాదాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు స్థాపించిన పెండేగంటి వెంకట సుబ్బయ్య గారికి కూడా ధన్యవాదాలు. ఆయన చేసిన సేవ మరవలేనిది. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాళ్ళు ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణం చేసుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసిన వెంకట సుబ్బయ్య గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ చాలా వసతిగా ఏర్పాటు చేసిన మన మినిస్టర్ గారికి కూడా నా ధన్యవాదాలు. ఇక్కడ అమ్మాయిలందరికీ కూడా చాలా సౌకర్యంగా మరియు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ దూరంగా వెళ్లకుండా నంద్యాల, కర్నూలు మరియు వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడ జిల్లా టెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసినందుకు వెంకట సుబ్బయ్య గారికి చాలా ధన్యవాదాలు. కౌన్సిలింగ్కి వచ్చినా సార్, ఇక్కడ అన్నీ త్వరగా పూర్తి చేశారు. క్వాలిఫైయింగ్ వెరిఫికేషన్ అవన్నీ బాగానే చేశారు. ఈ కళాశాల వచ్చేసి అంతా నీట్గా ఉంది, బాగా ఉంది. మా సీనియర్స్ నంద్యాల, బేదంచర్ల అట్లా కౌన్సిలింగ్ చాలా దూరం ఉంది అని చెప్పినారు సార్. కానీ ఇక్కడ వచ్చేసరికి మాకు తొందరగా దగ్గరగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చేసాం సార్. కాకపోతే ఇక్కడ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. వాసవి పాలిటెక్నిక్ సార్, బనగానపల్లి వాసవి పాలిటెక్నిక్ సార్. అట్లు బాగానే ఉన్నాయి సార్. కౌన్సిలింగ్ ఏర్పాటు చేసిన బీసీ జనార్దన్ రెడ్డి గారు సార్కి, కళాశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం అందరికీ. నా పేరు హర్షిత్. నేను ఇక్కడ వాసవి పాలిటెక్నిక్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఎంతోమంది హైదరాబాద్, నంద్యాల, కర్నూలు అని వెళ్తున్నారు. కానీ వెంకట సుబ్బయ్య గారి దయ వల్ల మనకి ఇక్కడనే మన బన్యానపల్లిలో మనకి అందరికీ దగ్గరగా ఉన్న కాలేజీలో చదవగలుగుతున్నాము. ఎంత పేద విద్యార్థులైనా ఎంతటి వారైనా ఇక్కడ కాలేజీకి వస్తున్నారు, చదువుతున్నారు. రెడ్డి గారి దయ వల్ల మనకి ఇక్కడ కాలేజీలో కౌన్సిలింగ్ అలాగే ఎగ్జామ్ రాయడానికే సులువు అవుతుంది. ఆయనకు నా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా ఎంతోమంది ఇక్కడ చదివిన పాలిటెక్నిక్లో చదివిన వాళ్ళ వల్ల ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. కంప్యూటర్స్, సాఫ్ట్వేర్స్, మన సిటిజన్స్ అందరూ ఎంతో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళకి ఎంతో శాలరీతో ఇప్పుడు ఆనందంగా గడుపుతున్నారు. మోటార్స్ విద్యార్థులు మంచి స్థాయిలో ఉండడంతో పాటు శాలరీస్ అండ్ ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్ నుంచి మంచి పోర్షన్స్ నుంచి ఉండడము వాళ్ళ ఆనందంగా ఉండడం. మన ఈ కాలేజ్ ప్రస్తుతం 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉండడం, అలాగే అట్మాస్ఫియర్ ప్రశాంతత వాతావరణంలో ఇంత పెద్ద కాలేజ్ అందరు చదువుకోనికే ల్యాబ్స్, క్లాసులు, మంచి స్టాఫ్తో పాటు కూడిన ఉంది. అందుకని ఇక్కడ విద్యార్థులందరికీ చాలా సౌకర్యంగాను చదువుకోవడానికి వీలుగాను ఉంటుంది.